హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ జేఎల్ డిఎల్కి సంబంధించిన సిలబస్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ను డిస్కస్ చేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో మనం కామర్స్ జేఎల్ డిఎల్ సిలబస్లోని మేనేజరల్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ చూద్దాం. సో ఈ వీడియోలో మనం మేనేజరల్ ఎకనామిక్స్ సంబంధించి సిలబస్ సంబంధించి కాస్ట్ అనాలిసిస్ టాపిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో ఇదివరకే నా ఛానల్లో మేనేజరల్ ఎకనామిక్స్ నుండి దాదాపు 3 వీడియోలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ను అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింకును ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని చూడండి. సో దాంతోపాటు ఈ కామర్స్ జేఎల్డిఎల్కి సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి అన్ని టాపిక్స్ పైన వీడియోలు చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, వాటిని కూడా చూడండి. సో నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇదివరకే మేనేజరల్ ఎకనామిక్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ నుండి, తర్వాత డిమాండ్ అనాలిసిస్ సంబంధించిన 2 వీడియోలు, తర్వాత ప్రొడక్షన్ అనాలిసిస్ సంబంధించిన వీడియోలు, దాదాపు 4 వీడియోలను నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి మీరు. సో ఈరోజు వీడియోలో మనం కాస్ట్ అనాలిసిస్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోని చూసే ముందు మీరు కాస్ట్ అనాలిసిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని చదివిన తర్వాత ఈ బిట్స్ని చూసినట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. Coming to the first question, the costs which are recorded in the books of accounts are known as A. Accounting cost, B. Economic cost, C. Book cost, D. All of the above. So the correct answer is A. Accounting cost. So accounting costs are those costs which are recorded in the books of accounts for the purpose of preparation of final accounts. సో ముగింపు లెక్కలను తయారు చేసే ఉద్దేశంతో ఈ పుస్తకంలో నమోదు చేసే కాస్ట్ అన్ని కూడా మనం అకౌంటింగ్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. So coming to the second question, the costs that involve in cash payments are called as A. implicit cost, B. explicit cost, C. economic cost, D. accounting cost. So the correct answer is B. explicit cost. సో మనం వేటినైతే క్యాష్ రూపంలో బయటకు పేమెంట్ చేస్తున్నామో అటువంటి కాస్ట్ అన్నీ కూడా వ్యయాలన్నింటి కూడా మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటారు. సో ద కాస్ట్ విచ్ డజంట్ ఇన్వాల్వ్ పేమెంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ నోన్ యాజ్ ఇంప్లిసిట్ కాస్ట్. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్? ఏ. ఇంప్లిసిట్ కాస్ట్, బి. ఎకనామిక్ కాస్ట్, సి. ఎక్స్ప్లిసిట్ కాస్ట్, డి. బుక్ కాస్ట్. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. సో వై ఎక్స్ప్లిసిట్ కాస్ట్? అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్ అంటే మనం సంస్థ నుంచి పేమెంట్ చేసే ఎక్స్పెన్స్ అన్నీ కూడా క్యాష్ రూపంలో ఏదైతే పేమెంట్ చేస్తామో వాటిని అన్నీ కూడా అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ మనం చెప్పవచ్చు. సో అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్స్ ఆర్ దోస్ కాస్ట్ దట్ ఇన్వాల్వ్ కరెంట్ క్యాష్ పేమెంట్స్. కాబట్టి ఈ క్యాష్ పేమెంట్స్ ఏవైతే పేమెంట్ చేస్తున్నాం బయటకు వాటిని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటారు, ఎక్స్టర్నల్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బుక్ కాస్ట్? సో ఏ. అన్పేడ్ సాలరీ టు ఓనర్, B. depreciation, C. unpaid interest, D. all of the above. So here the correct answer is D. all of the above. What are the book costs? So the book costs are the cost that do not involve or that do not require any current cash payments or any current cash expenditure. సో బయట క్యాష్ రూపంలో ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ కానటువంటి ఎక్స్పెండిచర్ అన్నీ కూడా మనం కాస్ట్ అన్నీ కూడా మనం బుక్ కాస్ట్గా చెప్పవచ్చు. అన్పేడ్ సాలరీ, still we have not paid any amount for that. Depreciation which doesn't involve any cash payments. Unpaid interest, it is not yet paid. సో ఇవన్నీ కూడా మనం ఏమనొచ్చు, బుక్ కాస్ట్గా చెప్పవచ్చు. అంటే వేటికైతే క్యాష్ రూపంలో పేమెంట్ జరగదో వాటన్ని కూడా మనం బుక్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. కాబట్టి డి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాస్ట్స్ ఆర్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్స్? సో మనకు అందరికీ తెలుసు, ఏ. హిస్టారికల్ కాస్ట్, బి. రిప్లేస్మెంట్ కాస్ట్, సి. రియల్ కాస్ట్, డి. నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కాస్ట్ దట్ ఆర్ బేసిస్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఈజ్ హిస్టారికల్ కాస్ట్.
సో హిస్టారికల్ కాస్ట్ అనేటికి మనకు ఫైనాన్షియల్ అకౌంట్ అన్నీ కూడా బేసిస్గా చెప్పవచ్చు. సో హిస్టారికల్ కాస్ట్ అంటే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఆర్ కాస్ట్ ఆల్రెడీ జరిగిపోయినాయో, మన వ్యాపారంలో భాగంగా ఏవైతే జరిగిపోయినాయో వాటన్నీ కూడా మనం హిస్టారికల్ కాస్ట్గా చెప్పవచ్చు. సో ఆల్రెడీ అకర్డ్ ఇన్ ద బిజినెస్. సో ఆప్షన్ ఏ is the correct one. Next one, the cost of production of the commodity that involve effort, sacrifice, disutility are called as A. money cost, B. real cost, C. opportunity cost, D. replacement cost. So the correct answer is real cost. So అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే వ్యయాలు, అంటే దానికి ఎఫర్ట్ కానీ, సాక్రిఫైస్ కానీ, డిస్యూటిలిటీ కానీ ఇవన్నీ ఉపయోగిస్తూ ప్రొడక్షన్ చేయడానికి అయ్యే వ్యయాలన్నిటి కూడా మనం రియల్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద టోటల్ మనీ ఎక్స్పెన్సెస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నోన్ యాజ్ ఏ. ఫుల్ కాస్ట్, బి. ఆపర్చునిటీ కాస్ట్, సి. బిజినెస్ కాస్ట్, డి. రియల్ కాస్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. బిజినెస్ కాస్ట్. సో మన పుస్తకంలో నమోదు చేసినటువంటి, అంటే ద్రవ్యం రూపంలో చెల్లించి పుస్తకంలో నమోదు చేసినటువంటి కాస్ట్ అన్ని కూడా మనం బిజినెస్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్, ఫుల్ కాస్ట్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇంక్లూడ్ ఏ. ఆప్షన్ ఏ బిజినెస్ కాస్ట్, బి. ఆపర్చునిటీ కాస్ట్, సి. నార్మల్ కాస్ట్, డి. ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్, బికాస్ ఫుల్ కాస్ట్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇంక్లూడ్ ఆల్ దీస్, దట్ ఈస్ బిజినెస్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, నార్మల్ కాస్ట్. కాబట్టి డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఇన్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ. సంక్ కాస్ట్, బి. ఇంక్రిమెంటల్ కాస్ట్, సి. రియల్ కాస్ట్, డి. ఆపర్చునిటీ కాస్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. సంక్ కాస్ట్. Sunk cost is the cost that is incurred to acquire or to purchase the fixed assets required for a business or fixed assets required for continuing the manufacturing activities. కాబట్టి స్థిరాస్తుల కొనుగోలుకు చెల్లించే వ్యయాన్ని మొత్తం కూడా మనం సంక్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ ద షార్ట్ రన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఏ. వేరియబుల్, బి. నాట్ వేరియబుల్, సి. ఫిక్స్డ్, డి. నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. నాట్ వేరియబుల్. డ్యూరింగ్ ది షార్ట్ పీరియడ్ సమ్ కాస్ట్స్ ఆర్ వేరియబుల్, సమ్ కాస్ట్స్ ఆర్ ఫిక్స్డ్. కాబట్టి సో అన్ని వ్యయాలు అనేటివి వేరియబుల్ కాదు, అన్ని ఫిక్స్డ్ కాదు. కాబట్టి నాట్ వేరియబుల్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ కాస్ట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఏ. పీరియడ్ కాస్ట్, బి. ఓవర్ హెడ్ కాస్ట్, సి. ఇండైరెక్ట్ కాస్ట్, డి. ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫిక్స్డ్ కాస్ట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పీరియడ్ కాస్ట్ because they are related to period. For example, rent, even though మనము మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేసినా చేయనప్పటికీ 1 month కంప్లీట్ కాగానే మనం రెంట్ పేమెంట్ చేస్తుంటాం. సో ఇటువంటి అన్నీ కూడా పీరియడ్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. సో ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్. ఆల్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ నోన్ యాజ్ ఓవర్ హెడ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ మనం ఓవర్ హెడ్ కాస్ట్ కూడా మనం చెప్పవచ్చు. తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ అనేది కూడా దీనికి అదర్ నేమ్. కాబట్టి పీరియడ్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ ఈ మూడు కూడా ఫిక్స్డ్ కాస్ట్కి అదర్ నేమ్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇన్ ద లాంగ్ రన్ ఆల్ ద కాస్ట్స్ ఆర్ ఏ. వేరియబుల్, బి. ఫిక్స్డ్, సి. బోత్ ఏ అండ్ బి, డి. నన్ ఆఫ్ ది అబోవ్. ఇన్ ద లాంగ్ రన్ ఆల్ ద కాస్ట్స్ ఆర్ వేరియబుల్. మనం ఏ ఫ్యాక్టర్నైనా రిప్లేస్ చేస్తూ వాడచ్చు కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ మనం వేరియబుల్గానే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. Next one, Alfred Marshall called variable cost as A. prime cost, B. direct cost, C. special cost, D. all of the above. So the correct answer is D. all of the above. Next one, the total variable cost TVC in the traditional theory is shaped A. inverse S, B. U shape, C. inverse U shape, D. horizontal to X axis. So the correct one is A. inverse S. So the total variable cost, it looks like this. So it will be like this. So inverse S shape లో ఉంటుంది. బిగినింగ్లో కాస్త ఇంక్రీజింగ్ ఉంటుంది, తర్వాత స్టడీగా ఉంటుంది, తర్వాత ఇంక్రీజింగ్ అనేది ఇంకా మనం యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తున్న కొలది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ని ఇంకా పెంచిన కొలది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వర్స్ ఎస్ ఆకారంలో ఉంటుంది టోటల్ వేరియబుల్ కాస్ట్. కాబట్టి ఇన్వర్స్ ఎస్ అనేది దీని కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్,
The shape of average fixed cost AFC curve is A. Inverse S, B. Rectangular hyperbola, C. U shape, D. Concave. So the correct answer is rectangular hyperbola. So ఇది ఎలా ఉంటుందంటే, so this shape is called as rectangular hyperbola. సో మనం ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తున్న కొలది ఫిక్స్డ్ కాస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. కొంత సమయం తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ పెంచిన కొలది ఈ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఈ షేప్ని మనం రెక్టాంగులర్ హైపర్బోలాగా చెప్పవచ్చు. కుంభాకార అతి పరవాలయాకారం అని మనం దీన్ని తెలుగులో చెప్పవచ్చు. అతి పరవాలయాకారంగా ఈ రెక్టాంగులర్ హైపర్బోలాకి మీనింగ్గా చెప్పవచ్చు మనం. నెక్స్ట్ వన్, ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ ఈజ్ డాష్ షేప్డ్. ద యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ ఏ ఇన్వర్స్ ఎస్, బి రెక్టాంగులర్ హైపర్బోలా, సి యూ షేప్, డి కాన్కేవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి యూ షేప్. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, సో ఈ షేప్లో కనబడుతుంది కాబట్టి యూ షేప్ అని మనం దీనికి ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, యావరేజ్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టోటల్ కాస్ట్ బై అవుట్పుట్, బి యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్, సి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ బై అవుట్పుట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. టోటల్ కాస్ట్ బై అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టోటల్ కాస్ట్ అని చెప్పవచ్చు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ టోటల్ కాస్ట్, అది కూడా కరెక్టే. సి ఆప్షన్ కూడా కరెక్ట్ కాబట్టి డి అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద అడిషన్ టు ద టోటల్ కాస్ట్ కాజ్డ్ బై ప్రొడ్యూసింగ్ వన్ మోర్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మార్జినల్ కాస్ట్, బి టోటల్ కాస్ట్, సి వేరియబుల్ కాస్ట్, డి ఫిక్స్డ్ కాస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఇన్కర్డ్ for producing one more extra unit. So the change occurs in total cost because of manufacturing one more additional unit is called as marginal cost. అంటే ఒక వస్తువును అదనంగా ఉత్పత్తి చేయడం వల్ల మొత్తం వ్యయంలో వచ్చే అదనపు మార్పును మనం మార్జినల్ కాస్ట్గా చెప్పవచ్చు. సో అదనంగా ఉత్పత్తి చేసే వస్తువు వల్ల మొత్తం వ్యయంలో వచ్చే అదనపు పెరుగుదలను మనం మార్జినల్ కాస్ట్గా మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. In the long run, an optimum output average cost is at its A maximum, B minimum, C no change, D none of the above. So correct answer is B minimum. Next one, the long run average curve is also known as A envelope curve, B planning curve, C both A and B, D none of the above. So the correct answer is C both A and B. So long run average curve అనేది it looks like this. So it contains short term averages curves. So ఇలా కనబడుతుంది, ఇది లాంగ్ రన్ యావరేజ్ కర్వ్. ఇట్ లుక్స్ లైక్ అన్ ఎన్వలప్ కర్వ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్లానింగ్ కర్వ్. కాబట్టి సో ఆన్సర్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ కాస్ట్ కర్వ్ ఈజ్ యూ షేప్డ్ ఇన్ ద లాంగ్ రన్ డ్యూ టు ది ఆపరేషన్ ఆఫ్ ది ఏ law of returns to scale, B law of variable proportions, C law of diminishing marginal utility, D both A and B. So here the correct answer is A law of returns to scale. Because of law of returns to scale, ఈ యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేది యూ షేప్ మాదిరిగా ఉంటుందని ఇక్కడ ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సివిపి అనాలిసిస్, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ది relationship between A cost, B volume of sales, C profits. So the correct answer is D. CVP analysis. CVP stands for cost, volume, profit. So it studies the relationship between cost, volume and profit. Therefore D is the correct one. Next one, assumptions of break-even analysis are the total cost can be divided into fixed and variable cost, B price is constant, C efficiency level remains the same, D all of the above. So the above three options are the assumptions of break-even analysis. Therefore option D is the correct one. Next one, break-even analysis helps in A cost controlling, B determining the safety margins, C determining target profit sales volume, D all of the above.
So the correct answer is D, all of the above. So it is used for cost controlling. The break-even analysis is also used for determining the safety margins. So it is also used for determining target profit sales volume. Therefore option D is the correct one. Next one, when average cost AC is minimum, marginal cost MC curve A cuts it from below, B cuts it from above, C horizontal to it, D none of the above. So the correct answer is A, cuts it from below. So when average cost curve is minimum or average cost is minimum, the marginal cost curve cuts it from below. సో మనం మ్యాప్లో చూసిన మనకు అర్థమవుతుంది, ఇది మార్జినల్ కాస్ట్ కర్వ్ అనే కింది నుంచి ఖండించబడుతుందిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్ట్స్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఏ వేరియబుల్ కాస్ట్, బి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, సి యావరేజ్ కాస్ట్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ వన్ ఈజ్ ఏ వేరియబుల్ కాస్ట్. Next one, the cost incurred on the factor of production is known as A economic cost, B accounting cost, C marginal cost, D implicit cost. So the correct one is B accounting cost. So whatever the costs are incurred on factors of production, for example rent, wages, interest, these are all the కాస్ట్ దట్ ఆర్ రికార్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ కూడా మనం పుస్తకంలో నమోదు చేస్తాం. ఇవన్నీ నమోదు చేయడం ద్వారా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ఉద్దేశంతో వీటిని నమోదు చేస్తాం కాబట్టి దీస్ కాస్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అకౌంటింగ్ కాస్ట్. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యావరేజ్ రెవెన్యూ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇన్కమ్ కర్వ్, బి డిమాండ్ కర్వ్, సి ప్రాఫిట్ కర్వ్, డి ఇండిఫరెన్స్ కర్వ్. ద కరెక్ట్ వన్ ఈజ్ ప్రాఫిట్ కర్వ్. సో యావరేజ్ రెవెన్యూ మీన్స్ the revenue which is generated on each and every product manufactured is known as average revenue. A total revenue by quantity is equal to average revenue. కాబట్టి average revenue అనేది ప్రాఫిట్ కర్వ్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి is the correct one. Which of the following is an implicit cost of production? So A wages to the labor, B rent on building, C interest on owned money capital, D payment for machine. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి ఇంట్రెస్ట్ ఆన్ ఓన్డ్ మనీ క్యాపిటల్. సో తన సొంత క్యాపిటల్ ఏదైతే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడో దానిపైన మనం ఇంట్రెస్ట్ అనేది బయట క్యాష్ రూపంలో పేమెంట్ చేయం కాబట్టి దాన్ని ఇంప్లిసిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనం చెప్పవచ్చు. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఐడెంటిఫై ది కరెక్ట్ ఆన్సర్. ఒక పార్ట్లో మనకు కొన్ని డిఫరెంట్ కాస్ట్ ఇచ్చారు, అనదర్ పార్ట్లో వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ ఇచ్చాడు. సో ఇవి రెండింటిని మ్యాచ్ చేస్తూ మనం కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. ఏ టోటల్ కాస్ట్, బి యావరేజ్ రెవెన్యూ, సి మార్జినల్ కాస్ట్, డి టోటల్ రెవెన్యూ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే బి A4, దట్ మీన్స్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్. దట్ ఈస్ ది కరెక్ట్ వన్. B1, యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ బై క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి టోటల్ రెవెన్యూ బై క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ. నెక్స్ట్ వన్, మార్జినల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ మీన్స్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ బై చేంజ్ ఇన్ ద క్వాంటిటీ. సో చేంజ్ ఇన్ డెల్టా టోటల్ కాస్ట్ TC బై డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్. నెక్స్ట్ వన్, D3. సో టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ ఇంటూ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ. కాబట్టి బి ఆప్షన్ A4, B1, C2, D3ని మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు కాస్ట్ అనాలిసిస్ నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇంపార్టెంట్ బిట్స్గా మనం చెప్పవచ్చు వీటిని. సో వాటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని ఒకసారి మీరు కాస్ట్ అనాలిసిస్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ చదివిన తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ బిట్స్ అన్నింటి కూడా మనం మేనేజరియల్ ఎకనామిక్స్ బై DM మితాని అనే బుక్ నుండి తయారు చేయడం జరిగింది. సో ఈ బుక్ను కూడా మీరు రెఫర్ చేయండి. సో మరొక వీడియోలో నేను ఇంకొక టాపిక్, సో మేనేజరియల్ ఎకనామిక్స్ నుండి ఇంకొక టాపిక్ మాత్రం మిగిలిపోయింది, ఇది మార్కెట్ స్ట్రక్చర్స్ అనేటి. ఆ మార్కెట్ స్ట్రక్చర్ నుండి కూడా ఇంపార్టెంట్ బిట్స్ నేను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కైండ్లీ వాచ్ మై వీడియోస్. So thank you very much for watching my videos. So please like my video, share it with your friends, and don't forget to subscribe to my channel. Kindly subscribe to my channel. So kindly encourage my channel. So thank you very much for watching this. So marinni important bits kosam na video nu chustunandi. Thank you one and all.